ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినము మన క్యాలెండర్ ప్రకారం దేవుని యొక్క వాగ్దానము లేదా దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖం ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను, ఈ యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భవిష్యత్తు దినాల్లో లేదా ప్రభు యొక్క రాకడ గురించి జ్ఞాపకం చేస్తూ, ఆయన తరువాత సింహాసనంలో నుంచి జ్ఞాపకం చేస్తూ ఒక మాట తెలియజేయబడుతుంది. ఏంటి అనంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరి దుఃఖమును ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ప్రతి దుఃఖానికి సమాధానము దయచేస్తాడు అనే మాటను ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే, కొండ మీది ప్రసంగంలో యేసు ప్రభు వారు చక్కని మాట అన్నాడు. ఏంటి అనంటే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఓదార్చే వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఈ వాక్యాన్ని బట్టి ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దుఃఖంలో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, ఇరుకుల్లో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీవు పడే శ్రమల్లో, నీవు పడే దుఃఖములో నిన్ను ఓదార్చేవాడు, నీ కంటి ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడు దేవుడే. కేవలం నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన వైపు తిరిగి ఆయనను అడగడం మాత్రమే. ఆయన వైపు తిరిగి నీ జీవితాన్ని మార్చుకోవడం మాత్రమే నువ్వు చేస్తే చాలు. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని తుడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత వేదనైనా సరే తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, ఫిలిప్పీ 4వ అధ్యాయము 4వ వచనంలోంచి మనకు మొదలు పెడితే కొన్ని మాటలు చెప్తాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. బీయింగ్ ఏ క్రిస్టియన్, మనకు సహనం అనేది ఉండాలి. ఆ సహనాన్ని అందరికీ కనపరచగలగాలి. ఆ మాటని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేవుడు త్వరలో రాబోతూ ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి విన్నపములు తెలియజేయడి అని మాట్లాడుతూ 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. దుఃఖపడే నీవు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఏంటో తెలుసా? ఇదిగో మీ హృదయాలకు, మీ తలంపులకు దేవుని సమాధానము కాపుదలగా ఉంటుంది. నువ్వు లక్షలు పెట్టినా, కోట్లు పెట్టినా దొరకని సమాధానము దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే ఉచితంగా నీకు దొరుకుతుంది. అందుకే అంటున్నాడు, ఆయన ప్రతి కన్నుల యొక్క బాష్ప బిందువును తుడిచివేయుదునని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు సన్నిధానంలో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానము నిన్ను నడిపిస్తుంది. ఉదయకాల వేళ దేవుడు ఆ సమాధానం మీకు దయచేయునుగాక. ఆమెన్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు. ఉదయకాల వేళలో ప్రభువా, ఈ మాటను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ కృపలో మీరు బలపరచండి, మీ సహాయం అనుగ్రహించండి. ఇదిగో మీరే మా కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయుదుననే మాటను బట్టి నాయన, దుఃఖపరచబడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురనే మాటను బట్టి నాయన ప్రభువా, ఉదయకాల వేళలో మీ సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధానంలో తెలియజేసిన ప్రతి సమస్యను బట్టి మా హృదయాలకు, మా తలంపులకు నాయన ప్రభువా, మీ సమాధానము కాపుదలగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, నీ కృప, నీ కనికరం మాకు తోడుగా ఉంచమని నాయన, నీ కృపలో మీరు బలపరచమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములు ప్రార్థన అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మిక సహవాసం కూడి ఉన్న మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.